ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ పిఎస్. ఈ వీకెండ్కి మేము వచ్చేసాం బుధియాలో బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్కి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్. మేము ఉండే ప్లేస్ నుంచి ఇది చాలా దూరం ఉంది. ఇన్స్టాగ్రామ్ రీల్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పాలి. ఎంటర్ అవగానే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా, అది చూసాము. సో మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అంటే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది, బట్ మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ 12 అయింది. సో ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to afternoon 2 PM వరకే ఉంటుంది. ఫార్మర్స్ మార్కెట్ అన్నారు కానీ ఓన్లీ ఫార్మర్స్ మార్కెట్ ఒకటే కాదు, కొంచెం ఒక చిన్న మినీ ఫేర్ లాగా జరుగుతుంది. ఎక్కువగా అందరూ అక్కడ చిన్న పిక్నిక్ లాగా కనిపించింది నాకైతే. యాక్చువల్గా ఇంత గ్రీనరీ ఉండి ప్లేస్ నేను ఇప్పటివరకు బహ్రెయిన్లో నేను ఎక్కువ చూడలేదు. ఐ థింక్ ఇదే ఫస్ట్ ప్లేస్ అనుకుంటా. మీకు చూపిస్తున్నాను, వెనకాల ఆల్మోస్ట్ ఈ కౌంటర్స్ ఉన్నాయి కదా, అన్నీ మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. వీళ్ళు ఎక్కువగా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. జుకినీ అయితే డిఫరెంట్ టైప్స్లో, బీన్స్ డిఫరెంట్ కలర్స్లో, వెజిటేబుల్స్ కూడా చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. కానీ మేమైతే ఏం తీసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ అప్పటికే అంటే మార్నింగ్ ఎప్పుడో పెట్టినవి కదా, సో పెద్ద ఎక్కువగా వెజిటేబుల్స్ కూడా కనిపించలేదు. వెళ్ళాలి అనుకుంటే వీకెండ్లో ఒకసారి ట్రై చేయొచ్చు అనే చెప్తాను నేనైతే. చిన్నప్పుడు మా స్కూల్ బయట ఇలాంటి ట్రీసే ఉండేవన్నమాట. సో చూస్తే ఇండియాలో ఎక్కువగా ఇలాంటి ట్రీస్ కనిపిస్తాయి కదా, సో నాకు అదే గుర్తొచ్చింది. చాలా ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు మాత్రం. సో హియర్ ఈజ్ అవర్ సెల్ఫీ టైం అన్నమాట. అండ్ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పెయింటింగ్ వేస్తూ కనిపించారు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్కడ లొకేషన్స్ బాగుంటాయా అని వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట మేము. ఈ ట్రీ అయితే మీరు చూస్తున్నారు కదా, స్లాంటింగ్గా ఎలా పడిపోయిందో, బట్ కింద పడిపోలేదు, అలా ఉంది. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్స్, వుడెన్తో కావింగ్స్ అవి చేసినవి అన్నీ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ చూస్తే శిల్పారామంలో పెడతారు కదా, సేమ్ అలాగే అనిపించింది. ఇవన్నీ అక్కడే వీళ్ళు తయారు చేస్తున్నారు, వెనకాల మిషన్ ఉంది, తయారు చేసి అమ్మేస్తున్నారు. అండ్ ఈ బుట్టలు అవి అక్కడే అల్లి అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మా నేమ్ చెక్కుతారా అంటే లేదన్నారు, సో మాకు వద్దని చెప్పి మేము వచ్చేసాం. ఇక్కడ చూస్తే ఈ పెద్ద అతను ఉన్నారు కదా, ఈయన వీవ్ చేసిన స్కార్ఫ్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇది వీవింగ్ చేసే ఆ మెషిన్ అంట ఇక్కడ పెట్టారు. అండ్ బహ్రెయిన్ మొత్తంలో నేను ఎక్కడ నర్సరీస్ చూడలేదండి, ఇక్కడే చూశాను. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ మన బంతిపూలు కనిపించే చాలా హ్యాపీగా అనిపించింది. ఐ డోంట్ నో మరి ఇక్కడ వెదర్కి ఇవి ఎలా పెరుగుతాయో ఏంటో తెలియదు. సో ఇంకా తిరిగి అలసిపోయి కూర్చున్నాం అనమాట. అక్కడ ఫుల్ చెట్లు అవి ఉన్నాయి కదా, సో చెట్ల కింద ఇలా సీటింగ్ అది పెట్టారు, బాగుంది కూర్చోడానికి. అండ్ ఇక్కడ చూస్తే హెన్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్లో. పిల్లలు అయితే వీటిని కొట్టేస్తూ ఆడుకుంటున్నారు అసలు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బయట ఎక్కడ ఇలాంటివి కనిపించవు కదా. నేను యాక్చువల్గా నేషనల్ మ్యూజియంలో ఇది చూశాను, సేమ్ అవే హెన్స్ ఇక్కడ పెట్టారనిపించింది. ఇంకా చూస్తే ఇంకో అక్కడ వేరే ఉన్నాయి అని చెప్పి నేను చూపిస్తున్నాను మా హస్బెండ్కి. సో ఇక్కడ మనం చూస్తే గోట్స్ చూడడానికి వచ్చాం. చూస్తే అందరూ ఎగ్జైట్ అయ్యి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు, అది వాటి ఫుడ్ తప్ప ఏ ఫుడ్ తినట్లేదు. వాళ్ళు క్యూట్గా ఎగురుతూ కనిపిస్తున్నాయి ర్యాబిట్స్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక సింగిల్ డక్ ఉంది, పాపం అది అందరినీ చూసి భయపడింది అనుకుంటా, అస్సలు కదలట్లేదు. సో ఇంత తిరిగి అప్పటికే ఆల్రెడీ 2 అవుతుంది, ఇంకా టైర్డ్ అయిపోయి కూర్చున్నాము. ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామని చెప్పాలి. అప్పటికి ఇంత టైర్డ్గా ఉన్నా కూడా పిక్చర్కి పోజ్ ఇస్తున్నాం, కానీ వీడియో తీశారు. ఓకే ఫైన్.
ఫ్లవర్స్ మధ్యలో చూసి ఇవి రియల్ ఫ్లవర్సా అని దగ్గరకు వచ్చి చూస్తే లేదు, ఇవి యాక్చువల్గా ఊల్తో అల్లిన ఫ్లవర్స్ ఏమో అనిపించింది. అండ్ ఇక్కడ నర్సరీస్ అయితే ఎంత క్యూట్గా అనిపించాయో. ఇంకా మీకోసం అక్కడ లాస్ట్లో కొంచెం ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి చూపిస్తున్నాను. జుకీనీ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్లో కనిపించింది నాకు. ఎందుకు చెప్తున్నాను, మేకని చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్ అని. ఇదేంటో అర్థం కాలేదు, అలా పెట్టారు మరి. ఇదంతా ఖాళీ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మేము కూడా. ఐ సజెస్ట్ మార్నింగ్ 8 o'clock అలా వెళ్తే 12 o'clock అంతటికి వైండప్ అయిపోతుంది. సో ఐ థింక్ అప్పటి వరకు మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి, కొంచెం కిడ్స్ అలా ఉంటే కొంచెం అంతా ఆడుకోవడానికి ఫుడ్ అది తీసుకుని వెళ్తే బాగుంటుంది. బహ్రెయిన్లో ఇలాగా ప్లేస్ కూడా ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. అండ్ ఈ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్లో దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి కదా, మీకు కనుక ఈ డిఫరెంట్వి కొన్ని తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఉన్న మొక్కల్ని నేను దగ్గరగా వెళ్ళి వీడియో తీయలేదు, కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఏంటంటే ఇక్కడ నిమ్మకాయ చెట్టు కనిపించింది. చాలా బాగా అనిపించింది నాకు. దానికి యాక్చువల్లీ నిమ్మకాయలు కూడా ఎల్లోగా వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇంక ఇలా బయటకు వచ్చేస్తుంటే ఒక ఫౌంటైన్ కనిపించింది. సో ఇది మన పిక్చర్స్కి టైం వచ్చేసింది అనుకున్నాం, కాసేపు అక్కడ పిక్చర్స్ తీసుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అని నేను చెప్పాను, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇక్కడ నేచర్ అంటే అంత ఎక్కువ కనిపించదు కాబట్టి మేము ఎగ్జైటెడ్గానే ఫీల్ అయ్యాము. ఎందుకంటే నార్మల్గా ట్రీస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతే, ఇక్కడ రెగ్యులర్గా ఇంత గ్రీనరీ, ఇంత ఫ్లవర్స్ అవన్నీ ఇంత కలర్ఫుల్గా రోజు అసలు ఎక్కడ కనిపించవు. మేబీ అందుకే అక్కడ జనం కూడా అంతమంది వచ్చి ఎక్కువ అక్కడ ఉంటున్నారు, బికాస్ బయట ఎక్కడ అంత లేవు కాబట్టి. నిజంగా ఇక్కడ ఇదేదో కొంచెం ఇండియాలో ఒక పార్క్ వెళ్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ అవి కూడా అన్నీ క్లోజింగ్, మీరు చూస్తే తెలిసిపోతుంది. మేము ఇంకేం తీసుకోలేదు, ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్గా వీఆర్ సేయింగ్ బాయ్ బాయ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ ఆఫ్ PS. బాయ్ బాయ్.